వర్షాలు పడాలి, రైతులు మంచిగా ఉండాలని చెప్పి ప్రాజెక్టులు నిండాలని చెప్పి ఇక్కడ అందరూ బాగుండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో, ఒక బలమైన సంకల్పంతో కొండగట్టు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ ప్రదక్షిణ తీసుకున్న వెంటనే 29 తారీఖు పౌర్ణమి రోజు ప్రారంభం చేస్తున్న సందర్భంగా 24 గంటల ముందే ఏదైతే కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశారో దానికి ఒక 24 గంటల ముందే ఈ అంజన్న స్వామి కరుణించి మేడిపల్లి సత్యమైన సంకల్పానికి, బలమైన సంకల్పానికి కొండగట్టు అంజన్న స్వామి కరుణించి ఇక్కడ వర్ణదేవుడు కృపతోటి రాష్ట్రం అంతటా ఇవాళ ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ మొన్న రవిశంకర్ అన్నాడు, పాదయాత్ర చేస్తే నీళ్ళు వస్తాయనే ఒక వాక్యం మాట్లాడిన ధర్నా చేస్తూ, ఆ పాదయాత్రకు మేడిపల్లి సత్యం గారి సంకల్పం గట్టిది కాబట్టి, సంకల్పం బలమైనది కాబట్టి ఆ దేవుడే కరుణించిండు. ఆ దేవుడే కరుణించి ఇవాళ రాష్ట్రం అంతటా వర్షాలు కురిపిస్తున్నాడు. ఒక 5 నిమిషాలు కూడా బ్రేక్ చేయకుండా ఇలా వర్షాలు కురిపిస్తున్నాడు. ఇలా ప్రాజెక్టులు నిండుతున్నాయి. రైతుల కళ్ళలో ఇవాళ ఆనందంగా ఉన్నది. అంతేకాకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేయడం జరిగింది. వర్షాకాలం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేస్తే నిన్న రవిశంకర్ అక్కడి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి, గాయత్రి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, చూడండి కాళేశ్వరం కూలిపోయింది అన్నారు కదా, కాళేశ్వరం లేదన్నారు కదా, ఇది కాళేశ్వరం నీళ్ళు చూడండి అని చెప్పి కాంగ్రెస్ నాయకులను, మా ఎమ్మెల్యే గారిని, మా ముఖ్యమంత్రి గారిని విమర్శ చేసిండు. బీఆర్ఎస్ నాయకులకు తలిగే ఉందా, సిగ్గు సరిగా ఉందా అని ప్రశ్నిస్తున్నా. ఎల్లంపల్లికి కాళేశ్వరానికి తేడా తెలియని మూర్ఖులు బీఆర్ఎస్ నాయకులు చొప్పటి నియోజకవర్గంలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను విమర్శించగలుగుతున్నా. ఎందుకంటే ఎల్లంపల్లి 2004లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభం చేసి శంకుస్థాపన చేసి 2015-16 సంవత్సరం వరకు దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు కాకముందే, ఇక్కడ మొదలు కాకముందే 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైతే, కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు కాకముందే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 6 సార్లు నారాయణపూర్ రిజర్వాయర్లకు నీటి విడుదల చేసిరు. ఆ బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో నీటి విడుదల చేసిరు. అది బీఆర్ఎస్ నాయకులకు గుర్తు లేదా అని చెప్పి ఏ విధంగా ప్రశ్నిస్తున్నాం. ఎల్లంపల్లి నుంచి ఇవాళ మేడిగడ్డ కుంగిపోయింది. మేడిగడ్డ నుంచి ఎత్తిపోస్తే ఆ నీళ్లు కాళేశ్వరం నీళ్ళు అవుతాయి. కానీ సాధారణ వర్షపాతం ఎక్కువై ఎల్లంపల్లిలో నీటి మట్టం పెరిగి ఎల్లంపల్లి ద్వారా వచ్చే నీళ్లు అవి కాళేశ్వరం నీళ్ళు ఎట్లా అవుతాయి అని చెప్పి నేను రవిశంకర్ సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది ఎల్లంపల్లి నుంచి కాంగ్రెస్ కట్టిన వరద కాలువకు మెయిన్ నీళ్ళు ఇష్టం తప్పిస్తే మీరు కాళేశ్వరానికి ఈ నీళ్లకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో మేము చెప్పదలుచుకున్నాం.